కొవ్వూరు నియోజకవర్గం పసివేదల నుంచి కొవ్వూరు వెళ్ళే రోడ్లో ఉన్నాం. ఈ రోడ్ లాస్ట్ 15 to 20 years నుంచి కూడా ఇలానే ఉంది. పసివేదల రోడ్ వేసారండి. ఎలా ఉంది ఇంకా? చాలా బాగుంది. గోతుల్లో చచ్చిపోయి బళ్ళు కూడా పోతాండి, పెట్రోల్ తాగి ఇట్టే వచ్చే వాళ్ళం గోతులు అవి బాగా నరకం బండి పాడైపోయింది. మామూలుగా లేదు, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది, బాగా బాగుందా? ఇక్కడే కాదు మీది, ఇంతకు ముందు ఎలా ఉండేది మరి రోడ్ మీద? అసలు బాగుండేది కదన్న, ఇప్పుడైతే బాగుంది. ఇది వరకు మరి గోతులు శుభ్రంగా కొట్టుకుపోయి ఏదో పక్క దిగిపోయిందండి. ఇప్పుడు బాగానే ఉందండి, రోడ్డు బాగానే పోసేది. ముందు అబ్బో 40 సంవత్సరాలు బట్టి రోడ్డు పోలే, అప్పటి నుంచి లేదు. ఏతో మొక్కేసేవారు, మళ్ళీ ఆ మొక్క పోయింది, ఈ మొక్కేసేవారు, ఈ మొక్క పోయింది. 20 సంవత్సరాల పైన 20 సంవత్సరాల నుంచి రోడ్ లేదు. అప్పటి నుంచి ఎవరో వేయలేదు. బాగానే ఉంది. ఇంతకు ముందు ఎలా ఉండేది రోడ్లు? ఇంతకు ముందు గోతులు అలా వెళ్ళబోయే వాళ్ళు బాగా రోడ్ లేనప్పుడు ఎలా ఉండేదండి మరి? అవి బాబు నరకం చూసామండి. ఎప్పుడు పోయిన పుస్తకాలు పోసారండి. 12 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు పోసారు. గోతులకి ఉంది. అప్పుడు అలాగే వెళ్ళేవారు. ఇంకా అలాగే వెళ్ళిపోలేం అండి. మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డు? ఇదా అవుద్దండి, ఒక 8 సంవత్సరాలు. బాగుందండి రోడ్డు, బాగుంది, బాగా చేశారు. పసివేదల రోడ్ వేసారు కదండి, వేసిన తర్వాత ఎలా ఉందండి? బాగున్నాయి. ముందు కూడా ఇటే వచ్చాం. అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు మరీ దారుణం, మళ్ళీ వెళ్ళడానికి వీలు ఉండేది కాదు. మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డు? 3 సంవత్సరాలు అవుతుంది. బాగానే ఉందండి. ఇంతకు ముందు ఎలా ఉంది? ఇంతకు ముందు గోతులు కింద పసివేదల రోడ్ వేసారు కదండి, వేసిన తర్వాత ఎలా ఉందండి? బాగున్నాయి. బాగుందా? మీరు ఆటో ఇటే వెళ్తారా రోజు? అంటే ఏసాక ఇటే వెళ్తున్నాం. ఏసాక వెళ్తున్నారా? అంతకు ముందు వచ్చారు కదా? అంతకు ముందు వచ్చేవాడు కానీ అడప గోతులు కొంచెం ఇబ్బంది పడేవాడు. అది ఎన్ని సంవత్సరాల నుంచి లేదండి మీకు తెలిసి రోడ్డు? అంటే పాడైపోయిందండి, ఈ మధ్యన శాంక్షన్ చేసి వేయించారు. బాగుందండి అయితే. ఇప్పుడు బాగుంది. అంటే మొన్న మధ్యన వర్షాలు రావడం వల్ల ఇదంతా వర్షం ఎక్కువైపోయి వాటర్ లాగా వెళ్ళిపోయి పాడైపోయి ఇబ్బందిగా ఉండేదన్న. ఇవన్నీ అయితే పడేవాడు యాక్చువల్ గా. ఇప్పుడైతే బాగుంది. ఎమ్మెల్యే గారికి రోడ్డు వేశారు కదండి, ఎమ్మెల్యే గారు, కొవ్వూరు ఎమ్మెల్యే గారు, ఏం చెప్పాలనుకున్నారు మరి? ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలా, థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. బాగుందండి అయితే రోడ్ రోడ్ బాగుంది. ఓకే, థ్యాంక్స్ సార్. పసివేదల రోడ్డు పరంగా ఇంతకు ముందర మీద పోలిస్తే బానే ఉంది. ఈ రోడ్ లేనప్పుడు ఎలా ఉండదు? ఇటు వచ్చారా? రోడ్ లేనప్పుడు సేపు గుంటల కింద ఉండి కొంచెం ఇబ్బందిగా ఉండి, రాత్రి పూట కూడా రావాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉండేది. ఎన్ని సంవత్సరాల నుంచి లేదు మీకు తెలిసి రోడ్డు? ఇది నాకు తెలిసి దగ్గరగా ఒక 10 years. 10 years నుంచి లేదు. ఇప్పుడు వేసాక అప్పుడు వచ్చారు అన్నట్టు రోడ్ లేనప్పుడు? రోజు వస్తాను. ఇటేనా అయితే కార్యక్రమాల పరంగా దాని పరంగా ఇప్పుడు లేనప్పుడు వచ్చారు, ఇప్పుడు వచ్చారు కదా, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగా ఏం చెప్పాలనుకున్నారు ఎమ్మెల్యే గారికి, కొవ్వూరు ఎమ్మెల్యే? కొవ్వూరు ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా ఆయనకి చెప్పాల్సిందే ఉంది, ఆయన చేయాల్సిందో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన మనం చెప్పేదేమో బాగానే చేశారు కదా. అంటే మన వరకు రాకుండానే ప్రజల సమస్యలు ఏంటో ఆయన తెలుసుకుని ఆయన చేస్తున్నారు అన్న. ఏ సమస్యలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా ఆయన చేస్తున్నారు. రోడ్డు వేసారు కదండి, ఎలా ఉందండి రోడ్డు వేసిన? బాగానే వేసారు. మీరు పొలం దగ్గరికేనండి పని అంతా? పొలం వెళ్తుంటాం, కొవ్వూరు పసివేదలు వెళ్తుంటాం. ఇటు వెళ్తారండి? ఇటు వెళ్తాం, అటు ఉంది మాకు పొలం. ఇటు వచ్చారు కదండి, మరి రోడ్ లేనప్పుడు ఎలా ఉండేదండి మరి? అవి బాబు నరకం చూసామండి. ఎన్ని సంవత్సరాల నుంచి లేదండి అలాగే రోడ్డు? 24 సంవత్సరాల నుంచి లేదు. 4 సంవత్సరాలు బాగా గోతులు. అక్కడ హైవే కూడా బాగా పోసాడు, కానీ అక్కడ కలవ సైడ్ వాల్స్ గోడ కడితేనే కానీ అది ఆగదు. సైడ్ మార్జిన్ ఇప్పుడు వేసిన తర్వాత బాగుందండి? బాగుంది కదా, మరి బాగుంది. రోడ్డు మట్టి బాగా పోసారు. మరి కొవ్వూరు ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు రోడ్డు వేసిన? కొవ్వూరు ఎమ్మెల్యే గారు బాగానే చేయించాడు, బాగానే ఉంది, అన్ని బాగానే ఉంది. కానీ అది కూడా కొంచెం హైవేకి వెళ్ళి దొమ్మేరు హైవేకి ఎక్కి కాడ కొంచెం గోడ కడితే ఆగుతుంది రోడ్డు. చాలా బాగా చేయించాడు ఆయన. ఈ రోడ్డు బాగుంది కదండి? ఈ రోడ్డు బాగుంది. పసివేదల రోడ్డు వేసారు కదండి? పోసారండి. ఎలా ఉందండి రోడ్డు? రోడ్ ఎక్కువ ఉందండి. బాగుందా? బాగుందండి. రోడ్ లేనప్పుడు ఎలా ఉండేది మీకు? రోడ్ లేనప్పుడు అసలు ఏం బాగోలేదు. తిరిగేవారు అప్పుడు రోడ్డు లేనప్పుడు? ఎన్ని సంవత్సరాలు? దగ్గరగా 20 సంవత్సరాల పైన. 20 సంవత్సరాల నుంచి రోడ్ లేదు. అప్పటి నుంచి ఎవరో వేయలేదు. ఇప్పుడు పసివేదల రోడ్డు వేసారు కదండి, ఎలా ఉందండి వేసిన తర్వాత? రోడ్డు బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. వాహనాలు గట్రా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంత ముందు పొలం ఆయిల్ అయితే తాగేసి పొలం గోతులు అంట పేడ సుఖంగా ఉందండి. మీరు ఇటే తిరుగుతారండి మామూలుగా పని? మొత్తం మేము రోజు 2-3 సార్లు ఇటే వెళ్తూ ఉంటాం. మరి అప్పుడు ఎలా ఉండేది మరి? ఇబ్బంది చచ్చిపోయి గోతుల్లో చచ్చిపోయి బళ్ళు కూడా పోతాండి, పెట్రోల్ తాగేసి. ఇప్పుడు బాగుందండి రోడ్డు అయిన తర్వాత? రోడ్డు బ్రహ్మాండంగా ఉంది, పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకున్నారు రోడ్డు వేసారు కదా మరి? ఆయనకి శుభాకాంక్షలు చెప్పాలండి రోడ్డు వేసినంత. ఎన్ని సంవత్సరాల నుంచి లేదు మీకు తెలిసి రోడ్డు? ఈ రోడ్డు తెలిసాను దగ్గరగా మనకి ఒక 5 సంవత్సరాల పాటు జగన్ ముందు పరిపాలన నుంచి అలాగా గోతుల కింద ఉంది. పసివేదల రోడ్డు వేసారు కదండి, ఎలా ఉందండి రోడ్డు వేసిన తర్వాత? బాగానే ఉంది. ఇంతకు ముందు ఎలా ఉండేది? వరస్ట్ గా ఉండేది. వరస్ట్ గా ఉండదండి. మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డు? ఇది దగ్గరగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి అలాగే ఎడుతుంది. ఇలాగే ఉందండి. ఇప్పుడు వేసాక బాగుందండి. బాగుంది. ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మరి రోడ్డు వేసారు కదా?
బాగా చేయించాడండి. బాగా చేయించారండి. పశ్చాతల రోడ్డు వేశారు కదండి, ఎలా ఉందండి వేసినారు? బాగానే ఉంది. ఇంతకు ముందు ఎలా ఉండేది రోడ్లు? ఇంతకు ముందు గోతులు అలా వెళ్ళబోయేవాళ్ళు. బాగానే ఉంది ఇప్పుడు. ఇటే వచ్చారన్నప్పుడు గోతులు మరి ఏం చేస్తాం, పొలాలు ఇటు ఇక్కడ కదా. పొలాలు ఇటువైపు. ఎన్ని సంవత్సరాల నుంచి లేదు మీకు తెలిసి రోడ్డు? పోయి 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి ఇలాగే వెళ్తున్నాం. ఓకే, అప్పటి నుంచి అలాగే ఉండదు జగన్ గారి పరిపాలన అన్నా పోయింది. ఏదండి? మన జగన్ గారి పరిపాలన అన్నాలో రోడ్డు పోయింది, ప్యాచ్ వర్క్ కూడా లేదు, అందుకే బాగా పోయింది. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు వేసారు, పుసరాలకి వేసారు, పోయిన పుసరాలకి. పొంగు పుస్తకాలు. ఇప్పుడు మళ్ళీ పుసరాలు 16. అదన్నా. మరి ఎమ్మెల్యే గారు వేసారు కదండి, ఏం చెప్పాలనుకుంటున్నారు ముప్పై వెంకటేశ్వర గారు? రోడ్డు వేసినందుకు మంచిదే కదా. అదేనా? ఏం చెప్తాం, మంచి అయితే మంచిదే కదా. అదేనా? చర్చ అయితే వేయలేదు అనుకో, ఆయన ఎవరన్నా ఒకటి అనాల్సిందేనండి. మనకి ఎమ్మెల్యే అన్నా ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే గొడవ ఏం లేదు, చేసాడు మంచి. ఆ జవహర్ అన్నాడు వేసాడప్పుడు ఏంటి అండర్ గ్రౌండ్ పైపు, ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అలాగా చేసిన పని ఉండిపోద్ది, చేయకపోతే చేయనోడి తిడతాం అంతే. బాగుందండి అయితే. బాగుంది. ఓకే, పశ్చాతల రోడ్డు వేసారు కదండి, ఎలా ఉంది రోడ్డు వేసినారు? రోడ్డు బాగుందన్న. బాగుందా? ఇక్కడే కదా మీది, ఇంతకు ముందు ఎలా ఉండేది మరి రోడ్డు మీద? అసలు బాగుండేది కదన్న, ఇప్పుడైతే బాగుంది. అంటే ఈ ఆటోది అన్న వెళ్తారన్న మీరు? లేదన్న, గ్యాస్ అదే గ్యాస్ దే ఆటో ఉంటుంది. మరి అప్పుడు ఎలా ఉండేది రోడ్డు? అసలు బాగుండేది కదన్న, అంత గోతుల కింద ఉండేది. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. ఫుల్ బండ్లతో వెళ్ళేవారు అప్పుడు? అవునన్న, ఫుల్ బండ్లే కదా, దిగిపోతా ఉండేది. ఎన్ని సంవత్సరాల నుంచి లేదు మీకు తెలిసి రోడ్డు? గత 4-5 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి. ఇప్పుడు బాగుందన్న? ఇప్పుడు బాగుందండి. పశ్చాతల రోడ్డు వేసారు కదండి. అవునండి. ఎలా ఉంది రోడ్డు వేసారు? బాగానే ఉందండి. ఇంతకు ముందు ఎలా ఉండేది రోడ్డు? ఇంతకు ముందు గోతులు కింద ఉండేదండి. ఎన్ని సంవత్సరాలు మీకు తెలుసు? అది తెలియదండి, ఏమీ తెలుసండి. మాకు తెలదండి, మేము ఈ లైన్ కొమ్మని రాము. అదేనా? ఇప్పుడు బాగుందండి వేసినారా? ఇప్పుడు బాగుంది. పశ్చాతల రోడ్డు వేసారు కదా, వేసారండి. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంతకు ముందు ఎలా ఉంది? అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది రోడ్లు లేనప్పుడు? ఇంతకు ముందు అసలు ఏం బాగాలేదండి, అసలు దారి బాగాలేదు. అసలు రోజు ఇటే వస్తారు అప్పుడు? ఎలా వస్తుంది? రోడ్లు లేనప్పుడు కూడా వచ్చారు? వచ్చామండి. మరి అప్పుడు ఎలా ఉండేది? వ్యాన్ తో వెళ్ళేవారా? వ్యాన్ అండి. చాలా ఇబ్బందిగా ఉండేదా మరి? వ్యాన్ తో ఇబ్బందిగా ఉండేదా మరి? రోడ్ చాలా ఇబ్బంది అండి. ఇబ్బంది అంటే మన మామూలుగా ఉండేది కదా. బాగుందండి, ఇప్పుడు బాగుందండి, చాలా బాగుంది. మరి ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? సూపర్ అండి, రోడ్ సూపర్ గా. పశ్చాతల రోడ్డు వేసారు కదండి, ఎలా ఉంది వేసిన తర్వాత? చాలా బాగుంది. బాగుందండి. ఇంతకు ముందు ఎలా ఉండేదండి? ఇంతకు ముందు అసలు దరిద్రంగా ఉండేది, పర్లేదు బాగుంది. ఇటే వెళ్తారని మీకు ఇటే పని? అప్పుడు మరి ఎలాగే వెళ్ళేవారు? ఇంకా ఇలాగే లేవు. ఇప్పుడు బాగుందండి, చాలా బాగుంది. ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? రోడ్డు చాలా బాగా వేసారండి రోడ్డు. పశ్చాతల రోడ్డు వేసారు కదండి, ఎలా ఉందండి వేసినారు రోడ్డు? బాగుంది. ఇప్పుడు బాగుంది. ఇంతకు ముందు కూడా ఇటే వచ్చారా మీరు? మేము ఇక్కడే. అప్పుడు ఎలా ఉండదండి రోడ్డు? గోతులతో ఉండేదండి. అసలు స్టేట్ లో ఇదే వరస్ట్ రోడ్డు అనిపించింది. ఎన్ని సంవత్సరాల నుంచి లేదండి రోడ్డు మీకు తెలిసి? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి ఎవరైతే? అప్పటి నుంచి లేదు, అప్పటి నుంచి ఇప్పుడు పడిందండి. ఇప్పుడు పడింది. ఇప్పుడు బాగుంది. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వేస్తారా? బాగుంది. ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగుంది. బాగుందన్నా. ఓకే, పశ్చాతల రోడ్డు వేసారు కదా, ఎలా ఉందండి? బాగుందండి, రోడ్డు బాగా చేశారు. ఇంతకు ముందు ఎలా ఉండదండి రోడ్లు? రోడ్డు బాగుండేది కదండి ఇది వరకు, ఇప్పుడు బాగుంది రోడ్డు. ఇటే వెళ్ళేవారండి రోడ్లు లేనప్పుడు? రోడ్డు బాగున్నప్పుడు కూడా ఇటే వెళ్ళేవాళ్ళు. ఎన్ని సంవత్సరాల నుంచి లేదు మీకు తెలుసు ఈ రోడ్డు? 7 సంవత్సరాల నుంచి చేయలేదండి. 7 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి ఇప్పుడు వేసారండి. ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా రోడ్డు వేసినందుకు? ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పి తెలుపుతున్నామండి. బాగా చేస్తున్నారండి. బాగా చేస్తున్నారండి. రోడ్డు వేసారు కదండి, పశ్చాతల రోడ్డు ఎలా ఉంది వేసిన తర్వాత? బాగానే ఉందండి రోడ్డు. బాగుందా? ఇదివరకు ఎలా ఉండేది? ఇది వరకు మరి గోతులు శుభ్రంగా కొట్టుకుపోయి ఏదో ఏ పక్క దిగిపోయిందండి. ఇప్పుడు బాగానే ఉందండి రోడ్డు, బాగానే పోసారండి. మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డుకి? అయినా వైఎస్ఆర్ పార్టీ ఉన్న పోయింది, అప్పటి నుంచి పోయలేదండి. లేదన్నా? ఇప్పుడు బాగుందండి. అయితే ఇప్పుడు బాగుందండి. ఇటు వెళ్తారా పనికి రోజు? రోజు ఇటు వెళ్తామండి. ఇప్పుడు రోడ్డు సాఫ్ట్ గా సాఫ్ గానే ఉంది. పశ్చాతల రోడ్డు వేసారు కదా, ఎలా ఉంది వేసినారా? వేసిన తర్వాత బాగానే ఉంది. బాగుంది. ఇది వరకు ఎలా ఉండేది? లేనప్పుడు ఇది వరకు అసలు రోడ్డు నల్లపోవడం. మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి లేదంటారు రోడ్డు? ఇదండి జగన్ పూర్తిలో అసలు ఏం పట్టించుకోలేదండి రోడ్డు. తెలుగుదేశం వచ్చాక బాగుంది. ఇప్పుడు బాగుంది. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వేసారు? 7 నుండి చివరి దాకా బాగుంది. అప్పుడు లేనప్పుడు కూడా ఇటే వచ్చారా? ఇటు వచ్చి చూడండి, అంత అసలు బాగుండేది కదండి. పశ్చాతల రోడ్డు వేసారు కదా, ఎలా ఉందండి రోడ్డు? రోడ్డు బాగుందండి. బాగుంది. ఇదివరకు ఇటే వచ్చారా మీరు? అప్పుడు ఎలా ఉండదండి రోడ్డు? అప్పుడు అయితే గుంతలుగా ఉండేదండి. మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డు? ఎప్పుడు పోయిన పుసరాలు పోసారండి. 12 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు పోసారు. మరి మీ ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్తారా? ముప్పై వెంకటేశ్వర వెంకటేశ్వర బాగా చేస్తున్నారండి. రోడ్డు బాగుందండి. అయితే రోడ్డు బాగుందండి. కొద్దిగా నన్నూరు గడ్డలు ఎంత బాగా తగ్గించారు, కానీ అది కూడా కొద్దిగా పెంచడం అయితే ఇంకా చాలా బాగుందండి. కానీ చాలా బాగా పోసారండి. వెంకటేశ్వర థ్యాంక్స్. ఎలా ఉంది రోడ్డు వేసినారు? ఇప్పుడే బాగుందన్న. బాగుంది. ఇప్పుడు ఇంతకు ముందు ఇటే వచ్చారా? ఇంత ముందు కూడా ఇటే వచ్చాము. అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు మరీ దారుణం, మళ్ళీ వెళ్ళడానికి వీలుండేది కాదు. మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డు? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి రోడ్లే లేదు. అప్పటి నుంచి లేదు రోడ్డు.
ఇప్పుడు ఈ మధ్యన వేశారు కదా, అన్నయ్య వచ్చిన తర్వాత వేసాడు. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకున్నారు? ముప్పై వెంకటేశ్వర గారికి థ్యాంక్స్ చెప్పాలన్నా, ఇంకేం చెప్తాం. బాగుందని రోడ్డు అయితే? ఇప్పుడు రోడ్డు బాగుంది. ఓకే, పశ్చిమేదాలు రోడ్డు వేసారు కదండి, ఎలా ఉందండి వేసిన తర్వాత? బాగుందండి. ఇదివరకు ఎలా ఉండదండి? ఇదివరకు గోతుల కింద నానేతన పడిపోయాడు. ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు బాగుంది. మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి లేదు ఈ రోడ్డు? అప్పుడు ఈ రోడ్డు మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి లేదండి? ఎన్ని సంవత్సరాల క్రితం వేసారంట? అదే ఎన్ని సంవత్సరాల క్రితం వేసారండి? ఏం గుర్తులేదండి. 7-8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు వేసారండి. అప్పటి నుంచి ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు అయితే రోడ్డు వేసారు. ఎలా ఉందండి రోడ్డు? రోడ్డు బాగుందండి. బాగుందండి. ఇదివరకు ఎలా ఉండదు అంటారా? ఇదివరకు చాలా గోతులు గుంటలు అవి బాబాయ్ అసలు రాలేకపోయేవాళ్ళు. అలా తిరిగి వచ్చేవాళ్ళు. ఇటు వచ్చారండి మరి అప్పుడు అయితే? నేను రోజు ఇలాగే తిరుగుతాను. రోజుకి 2 సార్లు 3 సార్లు తిరుగుతాను. మరి అప్పుడు కూడా ఇటే వచ్చేవారా? అప్పుడు కూడా ఇట్టే వచ్చేవాళ్ళం. గోతులు అవి బాబాయ్ నరకం, బండి పాడైపోయేది. మామూలుగా లేదు. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుందండి. బాగా చేశారు. మీ ఎమ్మెల్యే ముప్పై వెంకటేశ్వర గారికి ఏమైనా చెప్తారా రోడ్డు వేసినందుకు? రోడ్ థ్యాంక్స్ అండి. ఇప్పుడు వెంకటేశ్వర గారు చాలా థ్యాంక్స్. ఓకే, అదే బాగుందా? ఇంతకు ముందు ఎలా ఉండేది? ఇంతకుముందు ఈ రోడ్డు వచ్చేవాడిని కాదు తమ్ముడు నేను. అసలు 5 వరకు యాక్చువల్గా దాని ఏమంటారు, అది ఏషియన్ పెయింట్స్ రోడ్ ఉంది చూసారా, ఆ రోడ్లో అయితే ఐ మీన్ అది ఎలా ఉండిందంటే మనిషి కూడా నడిచేలా ఉండేది కాదు. సిమెంట్ రోడ్ వేసారు, బాగానే ఉంది. కాకపోతే చుట్టూ కాలం ఉంటుందో లేదో నేను గ్యారంటీగా చెప్పాను. ఆ రోడ్డు అది కూడా ఇక్కడ సిమెంట్ రోడ్డు కూడా. అక్కడ మన ఈ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ లో లారీలు వెళ్లకుండా గడ్డర్స్ పెట్టారు చూసారా, పెట్టాలంటారు. ఆడ పెడితే లైఫ్ ఉంటుంది. ఎందుకంటే అది కాంట్రాక్టర్ రిస్క్ కదా, తను చూసుకుంటాడు. బట్ ఏంటంటే ప్రజల సేఫ్టీ, తన సేఫ్టీ కోసం అలా గడ్డలు పెడితే లైఫ్ ఉంటుంది. అది ఈ పశ్చిమేదాల రోడ్డు ఎలా ఉందన్న? అంటే మీనింగ్ ఇది ఇప్పుడు ఈ రోడ్డు కూడా బాగానే ఉందని కదా చెప్తున్నా. ఇంతకు ముందు ఇటు వచ్చేవారు కదా అసలు అయితే? వచ్చేవాడు కానీ నేను డ్రైవ్ చేసుకుని అయితే వచ్చేయడం కష్టం. నేను వేరే ఎవరితో వాళ్ళ వెహికల్లో వచ్చేవాడిని కానీ ఇప్పుడు నేను ఇండివిజువల్గా నేను వచ్చే పద్ధతి అయితే ఇప్పుడు బాగుంది కానీ బాగుంది. కానీ సేఫ్టీ మెజర్స్ మాత్రం ఖచ్చితంగా R&B డిపార్ట్మెంట్ రోడ్ అనుకుంటా కదా ఇది. ఈ విషయంలో నేను చాలా సార్లు పోరాటమే చేశాను నేను. అది సరే, అది గడ్డలు పెట్టించేలాగా అక్కడ ఇక్కడ పెట్టేస్తే అక్కడ ఎస్పెషల్లీ ఏషియన్ పెయింట్స్ రోడ్ కూడా ఉంది చూసారా, అక్కడ మన రౌడ్కమ్ రైల్ బ్రిడ్జ్ లో పెట్టినట్టు అలా పెట్టేస్తే లైఫ్ ఉంటుంది. ఐ మీన్ 30 టన్నుల పైన ఉండే లారీలు తిరిగినాయి అంటే అది ఎవరో ఏ రోడ్డు ఆగదు, కిందకు వచ్చేద్దాం. రోడ్డు కిందకి వెళ్ళిపోతుంది. అది తార్ రోడ్ అంటే గొయ్యబడిందంటే మట్టి వేసుకోవచ్చు. సిమెంట్ రోడ్డు ఇరిగిందంటే అది చాలా రిస్క్. అది సేఫ్టీ మేజర్ చేసుకుంటే కాంట్రాక్టర్కి సేఫ్టీ, మనకి ప్రజలకు కూడా సేఫ్టీ. అది మేజర్గా కొంచెం నోటీస్ చేయండి R&B డిపార్ట్మెంట్ కైనా, హైదరాబాద్ తీసుకైనా. నేను చేయాల్సింది నేను చేస్తాను. ఎలా ఉందండి ఇప్పుడు? చాలా బాగుందండి. బాగుందా? ఇటే వస్తారు మీరు రోజు? రోజుకి ఇటు వస్తాండి, పాక ఇటండి, గేదెలు అన్ని ఇటేనా? మరి ఇది వరకు ఎలా ఉండేది రోడ్లు? అవి చాలా గోతుల కింద ఉండేదండి. అప్పుడు అలాగే వెళ్ళేవారు? ఇంకా అలాగే వెళ్ళేవాళ్ళం అండి. మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డు? ఇదా అవుద్దండి, ఒక 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుద్ది. ఇప్పుడు బాగుందా రోడ్డు? ఇప్పుడు బాగుందండి, బాగా వేసారండి. ఎలా ఉందండి వేసినారు? రోడ్డు బాగుంది బాబు, బాగుందండి. చాలా బాగుంది. వస్తారు మీరు రోజు? రోజు అంటే అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇలాగ వెళ్తుంటాను. ఇంతకు ముందు ఎలా ఉండేది మరి? ఇంతకు ముందు అబ్బో 40 సంవత్సరాలు బట్టి రోడ్డు బాగులే. అప్పటి నుంచి లేదు? అప్పటి నుంచి లేదు. ఏతో మొక్కేసేవారు, మళ్ళీ ఆ మొక్క పోయింది, ఈ మొక్కేసేవారు, ఈ మొక్క పోయింది. ఇప్పుడు చాలా బాగా వేసారు. బాగుంది, చాలా బాగుంది. ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్తారా? ఎమ్మెల్యే గారు చాలా బాగా చేసినట్టే. బాగా చేసినట్టే. బాగుందండి అయితే రోడ్డు? బాగుంది. రోడ్డు చాలా బాగుంది, సూపర్. అసలు కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు. అదే ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోవచ్చు బాబు. బాగుంది. ఇంతకు ముందు ఎలా ఉండేది? గోతులండి అండి. ఎన్ని సంవత్సరాలు అలాగా గోతుల కింద? 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాలు. ఇప్పుడు బాగుందండి వేసినారా? బాగా ఉంది. పశ్చిమేదాల రోడ్డు వేసారు కదా, ఎలా ఉంది వేసినారు? బాగుందండి. బాగుంది. రోజు ఇటే వస్తారా మీరు? ఇటు రామండి. ఇటారా? ఈ రోజు బాగుందనే రోడ్డు వస్తాం. బాగుందని వచ్చారా? ఇదివరకు ఎప్పుడైనా వచ్చారు రోడ్డు లేనప్పుడు? రోడ్డు లేనప్పుడు వచ్చాను. గోతులు కదండి బాగా అయితే. గోతులు కింద మీకు తెలిసిన సంవత్సరం నుంచి లేదు అప్పుడు? 1 సంవత్సరం వద్దండి. అవసరం కాదు. వరస్ట్ గా ఉండేది రోడ్డు ఇది. చాలా క్లాస్. అవునండి. అవునండి. ఓకే.